మనం కురిజల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చంద్రనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన భూమి సర్వే నంబర్ 52/14లో 1 ఎకరా 60 సెంట్లు భూమిని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వును WP నంబర్ 2658/2025 మేరకు సదరు భూమిని మేము స్వాధీనం చేసుకునే విషయమై సి చెంగారెడ్డి సన్నాఫ్ తిబ్బంప కురిజల గ్రామానికి ఫైనల్ నోటీస్ బై ఈవోగా ఇచ్చారు 18వ తారీఖు. తదుపరి వారి నుండి సమాధానం సరైనదని కాదని తెలుపుతూ ఈ దినము 17/1/2026 తేదీన చెంగారెడ్డి గారిని ఆక్రమణదారునిగా గుర్తించుతూ ఆయన అనుభవంలో ఉన్నటువంటి భూమిని పబ్లిక్ వేలంలో ఎంచుపంటదారునిగా నిలిచిన సి రెడ్డప్ప గారికి ఈ భూమిని మేము స్వాధీనం చేస్తా ఉన్నాము. ఈ భూమి దేవాదాయ శాఖకు చెందిన భూమి కాబట్టి ఇప్పటి నుంచి ఈయన అనుభవంలో ఉంటుంది. వేలం కాలం పూర్తయిన తర్వాత మేము తదుపరి పబ్లిక్ వేలం నిర్వహిస్తాం. ఇది పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి ఎస్ఐ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మా దేవాదాయ శాఖ సిబ్బందికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అన్నమయ్య జిల్లాలో ఎక్కడ కానీ ఆక్రమణలో ఉన్నటువంటి భూములను గుర్తిస్తున్నాం. ఈ ఆక్రమణలో ఉన్నటువంటి ప్రతి భూమిని, ప్రతి ఎకరాన్ని, ప్రతి సెంటును దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంటుందని మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. తదుపరి నెక్స్ట్ మేము శ్రీ వాలీశ్వర స్వామి టెంపుల్ రామసముద్రం యొక్క 110 ఎకరాల భూమిని త్వరలోనే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం హైకోర్టులో మరియు ఏపీ ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్లో కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రతి ఆక్రమణదారుని తొలగించి మేము పబ్లిక్ వేలం పెట్టే ప్రయత్నిస్తున్నాం. ఈ విషయాన్ని తమరందరూ గమనించవలసిందిగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఈ భూమిలో ఈ రోజు నుంచి కేవలం పబ్లిక్ వేలంలో పాడుకున్నటువంటి హెచ్చుబాటుదారునికి మాత్రమే హక్కులు ఉంటాయి. ఇతరత్ర ఏ వ్యక్తి వచ్చినా కానీ, ఇతరత్ర ఏ వ్యక్తి భూమిని డ్యామేజ్ చేయడానికి కానీ, ధ్వంసం చేయడానికి కానీ ప్రయత్నిస్తే హద్దులు చెరిపేసిన క్రిమినల్ చర్యలు తీసుకొని పడతాయని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు. మన దేవాదాయ శాఖ చట్టంలో యాక్ట్ అమెండ్ అయింది. దేవాదాయ శాఖ పర్మిషన్ లేకుండా ఎవ్వరు కానీ భూములు అనుభవించినప్పటికీ వారిని ఆక్రమణదారులుగా మేము గుర్తిస్తాం. దేవాదాయ శాఖ అనుమతి ఉండాలని సహాయ కమిషనర్ కానీ, ఉప కమిషనర్ కానీ, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కానీ, కమిషనర్ కానీ వీరి యొక్క అనుమతి లేనిదే